హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఒకే పప్పుతోటి 2 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. కాకపోతే ఈ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. అందుకోసమని ఉల్లిపాయ వేసి చేసామేంటని అనుకోకండి. శ్రీరామనవమి రోజు ఉల్లిపాయ వేసి చేసామంటని అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకే రకం పప్పుతోటి 2 రెసిపీలు. ఇదైతే చపాతీల్లోకి, అన్నంలోకి, పూరీలోకి, దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఫస్ట్ 1 చెంచాడు మినపప్పు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, అలాగే ఇంగువ. ఇప్పుడు నేను చూపించబోయే వంటలు 2 కూడా పాతకాలపు వంటలేనండి. ఓల్డ్, ఎక్కువగా పప్పులు పండేవి కదా మన పూర్వకాలం. అలాంటప్పుడు ఇవి చేసుకునేవారు. ఏంటనుకుంటున్నారా? ఉల్లిపాయ పెసరపప్పు కూర. అలాగే ఇంకోటి చెప్తాను, చేసేటప్పుడు చెప్తాను. పోపు సగం వేగిపోయింది కదా, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. అందుకోసం అని చెప్పి కడిగి నానబెట్టేసుకుంటే తొందరగా చాలా బాగుంటుందండి. అన్నంలోకి, వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ, ఈ కూరైనా సరే నూనె వేసుకున్నా కూడా బాగుంటుందండి. చూసారా? కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. మీకు తెలుసు, పెసరపప్పు నానితే ఒదుగవుతుందని తెలుసు కదా. కొంచెం ఇందులో సాల్ట్, పసుపు వేసుకుందాం తొందరగా వేగడానికి. పెసరపప్పులో ఉప్పు ఎక్కువ పట్టదండి, లైట్గా వేసుకోవాలి. అలాగే నూనె కూడా ఎక్కువ పట్టదు. చూసారు కదా, 1 చెంచాడు వేసాను నేను నూనె. కొద్దిగా వేగింది కదా, ఈ నానబెట్టిన పెసరపప్పు వేసేసుకుందాం. 1 చుక్క నీళ్లు వేసుకుందాం. అవసరమైతే తర్వాత చూద్దాము. సరిపోతాయండి. పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ. మూత పెట్టేద్దాము. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ తోటి మిగిలింది ఉడికిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇంత కొంచెం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు? ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నానండి, అందుకే సింపుల్గా అయిపోయే వంట చేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాం. మళ్ళీ చూద్దాము. ఉడికిపోయిందండి, శుభ్రంగా ఉడికిపోయింది. చూసారా? ఇలా ఉంటే బాగుంటుంది.
కొద్దిగా అడుగు పట్టింది కాబట్టి ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఊడొచ్చేస్తుంది, ఏమీ ఉండదు మూకుడికి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చేయబోయేది పెసరపప్పు పచ్చడి. చాలా 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 పాతకాలపు వంట. చాలామందికి తెలుసు అనుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి ఇంగువ, పచ్చి జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా పచ్చివే, కొంచెం నిమ్మరసం, ఉప్పు, ఇంతే అండి. నేను ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, జీలకర్ర అలాగే ఇంగువ వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఈ పెసరపప్పు వేసేసుకుందాం. అన్నీ రుబ్బేసుకున్నాక నిమ్మరసం పిండుకుందాం. రుబ్బేసానండి, చూసారా మెత్తగా కాటుకలా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకుందాం. మీకు ఇంకో విషయం తెలుసా, ఇందులో నిమ్మకాయ బదులు మామిడి తురుము కూడా వేసుకుని చేసుకుంటారు. అది కూడా చాలా పాతకాలపు వంటేనండి. సేమ్ ప్రాసెస్. ఇందులో నేను ఇంకా పోయిన పోపు ఏమీ పెట్టనండి, ఇంతే సింపుల్గా కమ్మగా చాలా చాలా బాగుంటుంది. కలిపేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు కూరని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం కదా, చూసారా అడుగు పట్టింది కూడా ఊడొచ్చేస్తుంది. డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి మూకుడికి ఏమీ మిగలలేదు, అంటుకోలేదు. రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. కొంచెం ఉప్పు తగ్గిందండి, కానీ సరిపోతుంది. అన్నంలో కలుపుకొని తినచ్చు కావాలంటే. మామూలుగా అయితే అందరికంటే కొంచెం నేను ఉప్పు ఎక్కువ తింటాను. అది ఫ్రెండ్స్. అలాగే పచ్చడి టేస్ట్ చూద్దాము. ఆహా, జిహ్వ లేచొచ్చిందండి. ఇవాళ నేను ఒక్కదాన్నే ఉండడం, నాకు ఇష్టమైన వండుకోవడం అనేది ఒక లక్ అనుకోండి. ఈ పచ్చడి అయితే మా వారు కూడా తింటారు. ఈ కూర తక్కువే తినడం, ఇది మాత్రం ఇష్టంగానే తింటారు. చాలా చాలా బాగుంది, అందుకే కొంచెం ఎక్కువే చేశాను. ఇద్దరమే కదండి, రాత్రికి వచ్చేస్తారు, తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మొదటిసారి నా వీడియోస్ చూస్తుంటే కనుక తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అసలు ఎంత బాగుందంటే, పచ్చి జీలకర్ర వేసాం, పచ్చి జీలకర్ర ఫ్లేవరు, ఇంగువ, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా లేదండి. ఇందులో కూడా అంతే, ఉల్లిపాయ వేసిన ఇంగువని సామెత ఉందండి, ఎవరికి కనపడకూడదని మూట కట్టుకుని వెళ్ళినా కూడా తెలిసిపోతుందిట. అలాగా ఇంగువ దొంగల్ని ఈజీగా పట్టేయచ్చు. అలాగే ఎందులో వేసినా కూడా ఇంగువని అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఆకలిగా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓ పట్టు పట్టేద్దాం. చలో.